జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 6వ శ్లోకం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఇలా చెప్తున్నారు: నేను పుట్టుకలేని వాడిని అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశనము లేనివాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో యోగమాయ దివ్యశక్తిచే అవతరిస్తుంటాను అని అన్నారు. భగవంతుడు ఒకే రూపం కలిగి ఉంటాడు అన్న అభిప్రాయాన్ని చాలామంది మనుషులు అసలు ఒప్పుకోరు. వారు నిరాకార, సర్వవ్యాప్త, అశరీర, సూక్ష్మ భగవంతుని యందే ఎక్కువ సానుకూలతతో ఉంటారు. భగవంతుడు ఖచ్చితంగా అశరీరుడు, నిరాకారుడే. కానీ అంత మాత్రాన ఆయన అదే సమయంలో ఒక రూపం తీసుకోలేడు అని కాదు. భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయనకి తన సంకల్పంచే ఒక స్వరూపంలో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా భగవంతునికి రూపం ఉండదు అని అంటే ఆ వ్యక్తి భగవంతుడిని సర్వశక్తివంతునిగా ఒప్పుకోవట్లేదు అని అర్థం. కాబట్టి భగవంతుడు నిరాకారుడు అంటే అదొక అసంపూర్ణ ప్రతిపాదన అవుతుంది. అదేవిధంగా భగవంతుడు ఒక సాకార రూపంలోనే అవతరిస్తాడు అంటే అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది. సర్వశక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి 2 అస్తిత్వాలు ఉన్నాయి: వ్యక్తిగత స్వరూపం మరియు నిరాకార అస్తిత్వం. కృష్ణార్పణమస్తు. స్వస్తి.